మరి ఇంకా చాలా వరకు పూజతో పాటు ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను. అసలు ఉపవాసం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఉపవాసంలో అంటే కేవలం ఆహారం తీసుకోకపోవటమే ఉపవాసం అంటారా? దాంతో పాటు ఇంకేమైనా ఉంటాయా? అసలు ఉపవాసానికి నిజానికి ఆహారం తీసుకోకపోవడానికి సంబంధమే లేదు. ఉపవాసము అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఉప అంటే పక్కన అంటాం కదా, ఉపకార్యదర్శి ఉప అని అంటాం కదా అన్నీ మనం, ఉపాధ్యక్షుడు. అలాగే ఉపవాసము అంటే పక్కన ఉండడము అని అర్థం. వాసము అంటే వసించుట. ఎవరి పక్కన ఉండడము? దేవుడికి దగ్గరగా. దేవుడు అంటే మళ్ళీ ఎవరు? ప్రకృతిలోని శక్తులు అవన్నీ దేవుడు. అలా ఉంటున్నప్పుడు మరి మనం ఏ పని మీద అయితే పక్కన కూర్చుంటామో అప్పుడు మరి మనం హాయిగా కడుపు నిండా తిని కూర్చుంటే దానికి సంబంధించిన ధ్యాస ఉండదు. అందువల్ల కడుపులో ఏమీ లేకుండా లేదా కడుపులో వీలున్నంత తక్కువగా ఉండి తినమన్నారు. మరొకటి ఉపవాసానికి శాస్త్రీయంగా ఏంటంటే మన జీర్ణశక్తి, మనలో ఉన్న జీర్ణశక్తి ప్రతిరోజు ప్రతి క్షణం బయట ఉన్న పంచభూతములతో సంబంధం కలిగి ఉంటుంది. సో పంచభూతములు అనగానే ఏమిటి అంటే అన్ని 5 గాలి, నీరు, నిప్పు ఇవన్నీ ఉంటాయి. అయితే సూర్యుడికి చంద్రుడికి మధ్యన మనలో మన జీర్ణశక్తి ప్రభావితం అవుతుంది. బయట సూర్యుడి చంద్రుడికి ఎంత దూరం ఉందో మధ్యలో, అంటే మన భూమి చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి ఆ సూర్యుడికి చంద్రుడికి మధ్య ఎంత దూరం ఉందనేది మనకి తెలుసుకుంటే ఈరోజు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అట్లా మన ఋషులు ఏం చేశారంటే ఆనాడు దీన్ని బాగా పరిశోధన చేసి సూర్యుడికి చంద్రుడికి మధ్య దూరం ప్రతిరోజు మారుతుందని దాన్ని తిథి అన్నారు. సూర్యుడికి దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు ఒక రకంగా జీర్ణశక్తి ఉంటుంది, దూరంగా వెళుతున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ సూర్యుడికి ఎదురుగుండా వెళుతున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. వాళ్ళు గమనించి ఏం చేశారంటే సూర్యుడి నుంచి సుమారు 170 డిగ్రీల దగ్గరికి పోయినప్పుడు మన జీర్ణశక్తి పూర్తిగా బలహీనమవుతుంది. ఆ టైంలో తినకూడదు. అందువల్ల ఏకాదశి ఉపవాసం అన్నారు. ఏకాదశి అంటే 11వ రోజు. అందువల్ల సూర్యుడి నుంచి చంద్రుడు దూరంగా వెళుతూ 11వ రోజు, 11 తిథికి 12 డిగ్రీలు, 11, 12 అంటే దాదాపు 130-140 డిగ్రీలు వస్తారు. ఆ ప్రాంతంలో మళ్ళీ 12 డిగ్రీల కాలం పాటు అంటే ఒక రోజు కాలం పాటు మన కడుపులో వీలున్నంతగా జీర్ణ ప్రక్రియకి ఎక్కువ బరువు కలిగించకూడదు. అందువల్ల ఉపవాసం ఉండేటప్పుడు ఆ ఉపవాసం అంటే దేవుడి మీద ధ్యానం ఉంటుంది. అప్పుడు తిండి మీద ధ్యాస లేకుండా ఉండమని తిండి వద్దన్నారు, ఆహారం వద్దన్నారు. కానీ ఈ రోజుల్లో మనం రాను ఏం జరిగింది, ఆహారం వద్దన్నాడు కదా ఇంకో ఆహారం తీసుకుంటారని చెప్పేసి వేరే ఆహారం తీసుకోవడం మొదలు పెడుతున్నారు. కానీ ఏదీ తినకుండా అసలు మితాహారము చాలా మంచిది. దాంట్లో ఈ ఏకాదశి నాడు ఈ తక్కువ ఆహారం తీసుకుని మనం ఉన్నట్టయితే మర్నాడు అవుతుంది. ఈ రకంగానే ఆయుర్వేదంలో ఏదైనా శరీరంలో ఏదైనా కొంచెం అస్వస్థత కలిగితే లంఘనం పరమౌషధం అన్నారు. లంఘనం చేస్తే అంటే ఏమీ తినకుండా ఉండడం. ఆ ఏమీ తినకుండా ఉండడమే ఉపవాసం. అదొక నిత్య జీవనంలో ఒక విధానంగా చేసి దాన్ని ఆచారంగా చేశారన్నమాట. ఆ విధంగా సూర్యుడికి ఎగ్జాక్ట్లీ అపోజిట్గా వచ్చే 180 డిగ్రీల దగ్గర అంటే పున్నమికి ముందు, అదేవిధంగా అమావాస్యకి ముందు ఈ సూర్యుడి దగ్గరగా వస్తుంది. సూర్యుడి దగ్గరికి చంద్రుడు వచ్చినప్పుడు ఈ కడుపులో ఇది కాకూడదని చేశారు. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జపాన్ వాళ్ళు ఈ విషయం మీదే రీసెర్చ్ చేసి మన భారతీయతలో మన సంప్రదాయంలో ఉన్న ఏకాదశి ఎంత శాస్త్రీయమైందో ఆ వ్యక్తికి, ఆ సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది.